హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి పెరుగన్నం, పచ్చిమిర్చి, మిర్చి బజ్జీ, కచోరీ. దీన్ని ఏమంటారు? కచోరీ. అరటి పండు. ఇవి మొత్తం ఫినిష్ చేయాలి. టాస్క్ లా కాదట, మొత్తం ప్లేట్ లో ఉన్నాయి అన్ని ఫినిష్ చేయాలన్నమాట. ఎవరు ముందు ఫినిష్ చేస్తారు ఏందనేది చూద్దాము. పెరుగన్నం అయితే నేను మా ఇంట్లో తోడేసిన, అంటే బర్రెపాలుతోని తోడేసిన పెరుగుతోని కలిపిన అనమాట. మనం ప్యాకెట్ పెరుగు కన్నా ఈ బర్రెపాలతో తోడేసిన పెరుగు టేస్ట్ వేరే ఉంటది. ఇది మస్తు స్వచ్ఛమైంది కాబట్టి నెయ్యి ఎక్కువ ఉంటది. మనం చేతితో ఇట్లా తిన్నప్పుడే తెలిసిపోతా ఉంటది. చెయ్యికి నెయ్యి అసలు పోనే పోదు, అంటే అది ఇట్లా ఉంటది కదా మీగడది, అది పోనే పోదు. అప్పుడే అర్థం చేసుకోవచ్చు మనం ఆ పెరుగుకి ఈ పెరుగుకి తేడా అనేది. అది ఎప్పటికీ నేను బర్రెపాలు నాకు వీలైనప్పుడు అలా దొరుకుతూనే ఉంటాయి, అంటే మేము ఉండే పల్లెటూరులోనే దొరుకుతూనే ఉంటాయి. ఎప్పటికీ తోడిస్తా ఉన్నా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడు టాస్క్ పరంగానే తింటాను, ఏవైనా 3 అయినా 5 అయినా అలా టాస్క్ ల పరంగానే తింటాను. ఈసారి మాత్రం మొత్తం కలిపి కంప్లీట్ చేయాలి అనేది, అంటే ఒక్కొక్కటి కాకుండా మొత్తం టకటక మొత్తం అంతా కలిపి కంప్లీట్ చేయాలనేది అనుకుంటున్నాం అన్నమాట. ఇక ఎవరెప్పుడు కంప్లీట్ చేస్తారో 3 మిర్చీలు పెట్టినాం, ఎందుకంటే కారంగా ఉండాలని 3 మిర్చీలు పెట్టినాం. మిర్చి బజ్జీ కూడా అసలు ఫస్ట్ టాస్క్ లాగానే చేద్దాం అనుకున్నాం. ఇది కూడా టాస్క్ లాగానే చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ 3 మిర్చి అన్నం లేకుండా తినాలంటే నాకు కష్టం అనిపిస్తుంది, అందుకని చెప్పి మార్చేసిన. మా ఆయనకు మిర్చి బజ్జీ నంచుకోవడం అంటే ఇష్టం. అన్నంలో నంచుకోవడం అంటే మిర్చి బజ్జీ నంచుకోవడం అంటే ఇష్టం. ఇంకా ఈ పెరుగన్నంలో ఎక్కువ మిర్చి తినా నేను, ఇట్లాంటి మిర్చి కొనుక్కొని తినేది. ఇక లాస్ట్ కి చివరిలో అరటిపండు. ఈ మధ్య కాలంలో ఇంకోటి కూడా, ఎగ్గులు ఎక్కువ తింటలేము, తిండి పోటీలో ఎగ్గులు ఎక్కువ తింటలేము. ఎగ్గులు ఎక్కువ వచ్చేసి నైటే తింటాను అనమాట. నేనైతే 4 ఎగ్గులు తింటా రోజుకి, అది నైట్ అనే తింటాను అదనమాట. కొంచెం ఎక్కువ అనిపిస్తాను బాబు ఇట్లా పెట్టుకో. నువ్వు నీళ్లు పోసుకున్నావు దానిలో, లాస్ట్ వరకు నీళ్లు పోసుకున్నావు. నాది గట్టిగా ఉన్నది కాబట్టి ఇది ఎక్కువనే ఉన్నది. ఇంకా నువ్వు నీళ్ళు పోసుకొని పైకి తెప్పించి నాకు అన్నం వేస్తాను వల్ల. ఇది రాంగ్ వర్షం. కరెంట్ జోకుదాం అవసరం లేదు. జోకుదాం పో, తీసుకురా. అది జోక తీసుకురా అంతే. జోకుదాము. నాకు కొంచెం మళ్ళీ ఎక్కువ వేసినావు, మళ్ళీ తీసుకున్నావు. అసలు ఆల్రెడీ చూసినాము, నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుందని బావ ప్లేట్లు వేసినా అని. దీంతో సహా 779 ఉంది. నీదేంతో చూద్దాం. 772 ఉన్నది. సరే రాదు ఇక ఏమవుతుంది కదా, వేసుడు ఏమవుతుంది ఉన్నది. చిన్న తేడాలు మనం పట్టించుకోండి, తెలుసు కదా. మరి ఇప్పుడు మిషన్ మరే తప్పించాడు, మళ్ళీ చిన్న తేడాలు మనం పట్టించుకోవాలి. అయినా నాకు తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది అంటావు కదా నువ్వు పెట్టే సోదికి నేను భరించలేక. అబ్బా సరే, ఈ పచ్చిమిరపకాయలు, మిర్చి బజ్జీ, అమ్మో కచోరీ, ఇవన్నీ. ఎగ్గులు ఎప్పుడు పెడదామన్నా ఎగ్గు నీలం వర్షి తినది ఎక్కువ, అందుకని చెప్పి ఎగ్గులు పెడతలేము. పాపం అనిపించింది నాకే, కానీ ఈ మధ్యలో అలవాటు చేసుకుంటాను, తింటాను. పనిష్మెంట్ ఏంటిది అని అంటే, పాట వాడుకుంటూ కూరగాయల గింజలు పెట్టన్నట. అంటే ఒక పాట పాడాలి ఖచ్చితంగా, ఫస్ట్ పాట పాడాలి కావాలంటే. వాడితో లేని వాడితో అందరు పారిపోతారు కాబట్టి, అందుకోసం వల్ల మీ అందరి కోసం నాకు అన్న కఠోరమైన గొంతుతో మీరు పాట వినలేరని నేను గెలిచి బావతో పాట పాడిపిస్తా. నాతోనా? అంటే నాకు పాటలు కూడా వస్తాయా? కానీ ఇప్పుడు స్పూన్ తో చేతితో తింటే బాగుంటుందేమో. అంటే నీ ఇష్టం, చేతితో తింటే చేతితో తినచ్చు. అమ్మో చేతి అదే స్పూన్ తోనే ఎందుకైనా మంచిది అనిపిస్తుంది. ఎందుకు స్పూన్ వద్దు, మన కల్చర్ అది కాదు కదా. స్పూన్ తో తినడం నాకైతే ఎందుకో ఇష్టం అనిపించేది. ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ పోయినా చేతితో తింటేనే సంతృప్తి అనిపిస్తుంది. నేనైతే చేతితోనే తింటాను. నేను కూడా చేతితోనే తింటా, కాకపోతే నా చేతి దొడ్డు ఉన్నది, మరి తింటారని తప్పేసుకుంటాను. తిందాం అనుకుంటాను. అది మిరపకాయలు పెట్టాము. ఈ మిరపకాయలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఈ మిరప గింజలు టక్కన అరగాయని మాకు అర్థమైంది. కొంచెం లేటుగా అరుగుతాయి, కానీ మంట కూడా ఎక్కువగా ఉంటది. జాగ్రత్తగా ఉండాలి. మిరపకాయలు పెట్టుకునేటోళ్ళు కొంచెం ఆలోచించి తినాలి, ఎందుకంటే పాతకాలం తీరి ఈ కాలం లేదు. మా పాతకాలంలో తినేది మా తాత వాళ్ళు అటువంటిది అనమాట. ఇక తిన్నాం, లేట్ చేస్తే సోది బాగా అవుతుంది అనిపిస్తుంది మీకు కూడా. ఈ కచోరీ, కచోరీ గురించి చెప్పలే. ఈ కచోరీ నేను ఒకసారి మధ్యాహ్నం ఎప్పుడు హనుమకొండలో ఉన్నప్పుడు తిన్నా కచోరీ. అది సమోసా అనుకొని అదొకటి ఇవన్నా, దానిలో ఇంత స్వీట్ పోసి ఇట్లా గిన్నెలు ఉంది కదా, ఇట్లాంటి స్వీట్ పోసి చిల్లు రదనం చేసి, అయ్యో స్వీట్ చిల్లు ఏంది, నేను సమోసా ఏమంటే అనుకున్నా. తిన్నా, మొత్తం కింద పోతాంది, కింద మొత్తం బట్టల మీద అయింది ఫస్ట్ టైం. అని ఇప్పుడు ఇంట్లో ఏముంటది, నేనైతే ఫస్ట్ టైం తింటాను కచోరీ అని. ఇట్లా ఉంటదని కూడా నాకు తెలియదు. ఇంట్లో ఏముంటది లోపల కొంచెం పప్పు ఉంటది అన్నట్టు, పప్పు కర్రీ లాగా ఉంటది. దానిపైన ఇట్లా ఎట్లా మరి ఎట్లా కాలుస్తారో తెలియదు, అట్లా ఉబ్బుతుంది. దాని తర్వాత ఇంత స్వీట్ పోతారు. ఇంత హన్మకొండలో అయితే కారం కూడా కొంచెం పోతారు, సూపు. అది పోసుకుంటే తినుడే అన్నట్టుగా. మొత్తానికి అయితే ప్రారంభిద్దాం, ఇక లేట్ వద్దు. ఇక 1 2 3 స్టార్ట్.
అసలు పరదేస్తే అయిపో. ఏమండి బాబా నువ్వు మిర్చిలో మిరపకాయలు తిండే నేను పెరుగన్నంతో పాటు మిర్చి బజ్జీ ఫ్రెండ్ ఫినిష్ చేయాలి, లేకపోతే తర్వాత తినలేమని కృషి చేసిన. మొత్తం నేను కూడా అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ అరటి పండు ఇదా తిందా. అయిపోయిందా? కచోరీ ఫస్ట్ టైం తింటానా. సమోసా తెలుసు, కట్లెట్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ కచోరీ ఎప్పుడు తెలియదు నాకు. వెరైటీ ఉంది టేస్ట్. ఇది హన్మకొండలు తిన్నట్లేదు, కొంచెం వేరే తీరు ఉన్నది. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే, ఇక్కడ ఉన్నది వేరే. బాగా పెరిగిన ఫస్ట్ అయిపోవడం, నేను భయాందోళనకి గురైనా. నేను అసలు ఏమైంది బాగా, నేనే ముందు అయిపోయింది కదా కచేరీ దగ్గర, అంతలేను ఎందుకు అయినా. కచేరీ మంచిగా లేదు. విన్ 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 విన్. అసలు ఈ కచేరీ అనేది అసలు లోపట అదేదో కర్రీ ఉన్నది, అసలు అది ఆలుగడ్డ కూడా కాదు కదా బాబా. అదేంటిది అది కచోరీ లోపల ఏంటి గెలిస్తే నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడతావు అంటాడు కదా, ఓడిపోతే మొత్తమే మాట్లాడతాడు బాబా. చెప్పు బాబా. ఇక చెప్పడు అది కానీ నేను అసలు ఎక్కడ మిస్ అయినా అసలు మాట ముచ్చటేం లేదు కానీ పాట పాడు బాబా. పాట అసలు కచేరీ తప్ప మిగతా అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాము. పెరుగన్నాము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది. అంటే ఇప్పటికీ మేము ఆ తోడేసిన పెరుగుతోని గడ్డ పెరుగుతోని తింటా ఉంటాము. టేస్ట్ అయితే బాగుంది. బాగా ఎట్లా అనిపించింది బా పెరుగన్నం?
గట్టిగా ఉన్నది. పెరుగన్నంలో పచ్చిమిరపకాయ నేను పెరుగన్నం టక్కటక్క మింగేద్దు నాకు ఫస్ట్ అయిపోవు, కానీ మిర్చి పచ్చిమిరపకాయ మిగతా తర్వాత తినలేము, అందుకని పెరుగన్నం తింటూనే నేను చూసుకుంటూ ఉన్నా. అది 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 ఒక్కరి దగ్గర మిస్ అయినది. నువ్వు ఆలుగడ్డ వస్తున్నావు, ఆలుగడ్డ రాలే కదా. ఆలుగడ్డ కాదు, అది పప్పు వస్తుంది, పప్పు లాంటిది వస్తుంది, అదంతా ఎట్లా డిఫరెంట్ మొత్తం ఏదో చికెన్ కర్రీ లాగా అంత బాగా మసాలాలతో ఉన్నది కర్రీ. అదేదో ఉన్నది అసలు. జస్ట్ ఒక 2-3 ఎన్ని సెకండ్లు అంటారా, నిమిషాలు అంటారా, అంత గ్యాప్ లో గెలవడం. మా తన్నయ్య పక్కకుండా మమ్మీ 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 అంటాడు. సరే బాబు ఏం కాదు, మనం స్పోర్టివ్ గా తీసుకుంటాం అంతే కదా బాబు. పాట పాడు బాబు. పాట పాడిన తర్వాత కూరగాయల గింజలు గడ్డంతా వీకాలి, గడ్డి వీకి సాపు వేసి కూరగాయల గింజలు పెట్టాలి. రివెంజ్ ఇగో నేను ఎప్పటికి నేను రివెంజ్ తీసుకుంటా అని అనుడే కానీ చెప్పుడే కానీ చేసుడు అవుతలేదు బావా, నువ్వు అట్లా చూడకు ఈసారి. అది అంటే ఇంకెన్నిసార్లు గెలవాలి ఈ పోటీ రివెంజ్ నేను తీసుకోవాలి అంతే. పాట పాడు బాబు, ఫస్ట్ పాట పాడు. ఏం పాట పాడాలి? నీకు వచ్చింది వాడు, నీ మామూలు పాడితే నీకు వస్తుందా? సరే నేను పాడతా, వింటా. పద్యాలు వాడతాడు మా మామయ్య ఇట్లా గట్టి గట్టిగా నవ్వుకుంటా మా మామయ్య పద్యాలు వాడతా అంటే అట్లా కాదు కానీ మంచి పాట పాడు. నీకు పాటలు వచ్చి కదా బాబా, మంచి పాట పాడు బాబా, చేయకు పాడు. ఈ మూమెంట్ వస్తలేవు, చెప్పు చెప్పు. ఈ మూమెంట్ వస్తలేవు, ఇంకా వేరే మూమెంట్ వచ్చు కావచ్చు కానీ అయితే నువ్వు అరటి పండు టక్కటక్క తింటలేవు, నోట్లో ఉన్నదని అరటి పండు దగ్గర అయినట్టు అరటి పండు టక్కటక్క అది మామూలుగా మింగేసిన ఎట్లా అరటి పండు ఏదో అరుగుతుందని. పాట పాడు పాట పాడు. నాకు నవ్వులు అలవాటు అయింది, మొన్న శ్రీకాంత్ అప్పుడు కూడా గట్ట నవ్వుకుంటున్నా టక్కన ఓడిపోయినా. శ్రీకాంత్ అన్న ఎఫెక్ట్ గిన్నె తిండి పోట్ల తర్వాత కూడా వస్తాను, అంత పెద్ద ఎఫెక్ట్. అది పెద్దది, అది ఖచ్చితంగా గెలుస్తా అని ఒక ధీమా ఉండే. అందరు శ్రీకాంత్ కి సపోర్ట్ చేస్తా అంటే ఖచ్చితంగా అయినా నేను గెలుస్తాను అనుకున్నా. అది కానీ అది అట్లా కాదు కానీ. సరే ఇప్పుడు పాట పాడు బావా, ఒక పాట. సరే పాడతా. ఏం పాట పాడాలి ఒకటి మంచి చెప్పు. అదే ఎప్పటికి పాడతావు కమ్మని అమ్మ. అది చిన్నప్పుడు నేను ఒక గిలాస గెలుచుకోవడం జరిగింది. పాట పాడా మా బల్లే. మన దగ్గర ఇప్పుడు గిలాస లేదు, కొత్త గిలాస. అంటే గిలాస కూడా ఇస్తావా? వద్దు వద్దు కానీ కామెడీ కొంచెం తగ్గించుకుంటే మంచిగుంటది. గెలిచినప్పుడు ఓవర్గా మాట్లాడతాను, గెలవనప్పుడు కథ అన్నట్టుంటాను. అంటే మాట్లాడినది తెలుస్తాను, తెలుస్తలేదా అని తెలుస్తాను, అందరికి తెలుస్తుంది కానీ. సరే ఇది ఎప్పటి వాడేదే తెలిసిందే అందరికి, ఇక పాడన్నా ఎందుకు మళ్ళా సోది పెడతాను వీడు వీడు అని అనుకుంటారు కానీ పాడతాను. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా, భూవ పెట్టి నన్ను బుజ్జగించి నా తల్లి లాలనకు దూరమా, నా తల్లి లాలనకు దూరమా. పొద్దు వాలుతుంది నాకు అమ్మ లాలనేది, ఈ వెన్నెల రాత్రుల్లో ఆ గోరు ముద్దలేవి. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కొనుకే రాదమ్మా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా, భువ్వ పెట్టి నన్ను బుజ్జగించి నా తల్లి లాలనకు దూరమా, నా తల్లి లాలనకు దూరమా. ఈ పసి గుండెలో నా తీరని బాధను నింపావో, చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను నింపావో, తీగిరాని తీరాలకెళ్ళి నన్నుంటరి చేశావు, బ్రతుకున బాధను నింపావు. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కొనుకే రాదమ్మా, నాన్న ఉన్నడమ్మా నాకు జోల పాడగలడా, కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా, ఈ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా, భువ్వ పెట్టి నన్ను బుజ్జగించి నా తల్లి లాలనకు దూరమా, నా తల్లి లాలనకు దూరమా. ఇట్లాంటి పాటలు అంటే ఇది కొంచెం డిఫరెంట్ పాట కదా, కానీ అయినా కానీ నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక్కనే ఉండేది, ఒంటరిగా ఉండేది. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా క్రిటికల్ అయిన పొజిషన్స్ ఎదుర్కొనేది ప్రతి ఒక్కసారి. అంటే నాకు అన్నం లేకుండా అని చెప్తా కదా, అట్లాంటి పొజిషన్స్ బాగా ఎదుర్కొనేది. అప్పుడు
ఇదైనా చక్రవర్తి సినిమాల పాట జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే అని ఈ పాటలన్నీ ఈ పాట ఆ పాట పాడుకుంటా ఇలా మన బంధు బలగానికి దూరం ఉండేది. అంటే ఎందుకంటే అది నా కోసం, అంటే నా కోసం నేనే, అంటే పోవద్దు, ఇంటికి పోవద్దు, మా ఊరికి పోవద్దు, నేను ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే స్థిరపడాలి, ఏదో ఒకటి చేయాలి అనేది అట్లా ఉండేది అన్నట్టు. అంటే ఏం లేకుండా ఉట్టిగానే ఏం జాబ్ లేకుండా ఏ స్థితి లేకుండా ఇంటికి పోవద్దు అనేది ఉండేది అన్నట్టు. ఇక ఒక పని మీద ఇక్కడికి వచ్చి పని చేసుకుంటాను, మంచిగా ఉంటాను. నిజంగా అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ లేనిది మనం లేమి భూమి మీద ఇట్లా లేము. అమ్మ ప్రేమ అమృతమైనది. అమ్మున్న వాళ్ళందరూ అదృష్టవంతులు అనిపిస్తుంది నాకైతే. ఇంకా పనిష్మెంట్కి వెళ్ళిపోదాం. పనిష్మెంట్ కూడా ఇంత కథలు ఉన్నాయి అన్ని. కథలు అంటే మరి గెలిచినప్పుడు పనిష్మెంట్లు ఇవ్వాలి అంతే. మళ్ళీ ఛాన్స్ రానియడు, మళ్ళా ఇట్లా తినడు. నేను అసలు అనుకోలే, అసలు వాస్తవానికి అది ఆ కచోరీ వేస్ట్ పెట్టిన అనిపించింది. వెరైటీ అంటే వెరైటీకి వస్తా, అది వెరైటీ ఉన్నది, కాకపోతే నిజంగానే వెరైటీ ఉన్నది. సరే మరి లేట్ చేయకుండా గడ్డి మొత్తం సాఫ్ చేపించి కూరగాయల గింజలు పెట్టిద్దాం బాగుంది. మనం గింజలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కింద ఉన్నదంతా నీట్ వేసేసుకోవాలి మట్టిని. అందుకోసం మనం మొత్తం గడ్డి అంతా వీకేస్తా ఉన్నాం. పీకేసేది కాదు, పీకేపిస్తాను. నేను కూడా అంతా ఇంత సహాయం చేసేది, కాకపోతే ఇప్పుడు పనిష్మెంట్ కాబట్టి బాగా ఒక్కడే చేస్తాను. ఇస్తావు అన్ని పనిష్మెంట్లు ఇస్తావు, పాటు చెప్తావు ఒట్టిగా కొంచెం మిస్ అయింది కానీ. బెండ గింజలు, బీర గింజలు, కాకర గింజలు పెడతా ఉన్నాడు ఇప్పుడు బావ. చిన్నగా పంది వేసుకుంటే మంచిగా తీగ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఆ ఉద్దేశంగానే ఇటు సైడ్ పెడతా ఉన్నాం. బావా గింజలు ఎట్లా నువ్వు పెడతావు కదా, నీళ్ళు కూడా నువ్వే పెట్టాలి. ఇంకా అవే అంటారు అందరు ఫోన్ చేసి. సాలిగా చెప్తే ఇక నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ఓడిపోతుంది. నాకు కొంచెం నచ్చలేదు కాబట్టి కొంచెం నువ్వు ఏది పెట్టినా ఈసారి చూడు, ఇక నీ ఇష్టం వచ్చింది పెడతావు కదా, ఏదైనా పెట్టి చూడు, నేను గెలిచి చూపెట్టకుండా చూడు. మా ఆయన పనిష్మెంట్ కంప్లీట్ అయినట్టే. ఇంకా గడ్డి అంతా తీసేసి గింజలు అయితే పెట్టేసిండు. అవి పెద్ద అయినాక కూడా మీతో షేర్ చేసుకుంటాం, అవి ఎంత పెద్దగా అయినా ఏంది, ఎవరు నీళ్ళు పెట్టేది ఏం కదా అనేది. పనిష్మెంట్ ఇచ్చినందుకైతే నాకైతే మంచి హ్యాపీగా ఉన్నది. ఇదండి సరదాగా పెరుగన్నం, కచోరీ, మిర్చి బజ్జీ, అరటి పండు ఈ తిండి పోటీలో నేను గెలిచిన, పనిష్మెంట్ ఇచ్చిన. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ తిండి పోటీ వస్తుంది ఏందనేది నా ఇష్టం ఉంటుంది. బాగా ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పెట్టిన తిండి పోటీలో ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే బాగా గెలిచి తీరాలి. చూద్దాం మరి. ఖచ్చితంగా నేనే గెలుస్తా. నెక్స్ట్ పనిష్మెంట్ వర్షకి ఇస్తా. నెక్స్ట్ చెట్లు పెట్టుడే ఉంటది ఎక్కడ, ఇక చూడు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.